Good morning, sir. Good morning, sir. Good morning. Wait. Use this fine audio. Okay. I'm explaining here diagonalization. Okay. Diagonalization of the matrix. This Okay. is the concept. Ah, This concept mainly it belongs to two ways, but let me finish the actual concept. A is a matrix of order. General ga ఇది 3 by 3 నే ఇస్తారు. sir. Okay, 3 by Okay. 3. Okay, now Okay. how many eigenvalues will exist? 3 eigenvalues. What are that? Lambda 1, Lambda no. 1, lambda 2. 2, lambda 3. Eigenvalues అంటే ఇవి. Eigenvectors అంటే capital X1, capital X2, capital X3. Eigenvectors Sir. వచ్చేసి capital X1, capital X2, capital X3. These are the things. Capital X1, capital X2, capital X3. Now, Sir. what we have to do is ఇక్కడ వరకు ప్రాసెస్ సేమ్. ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ కనుక్కోవాల్సిందే. అంటే నిన్న చెప్పినది చేస్తే నియర్లీ 60% ఆఫ్ డయాగ్నలైజేషన్ అయిపోయినట్టే. ఓకే, సో ఇందులో 2 కేసెస్ వస్తాయి. కేస్ 1 చెప్తున్నా. కేస్ 1 ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ నుంచి ఒక వేలో చేయొచ్చు, ఇంకొక వేలో చేయొచ్చు, కానీ రెండు అప్లికబుల్ అవ్వవు. ఒక కేసు ఒకే ప్రాబ్లంకి 2 కేసెస్ అప్లికబుల్ అవ్వవు. ఓకే, సో జనరల్ వే చెప్తున్నా. ఫర్ ఎనీ మ్యాట్రిక్స్ క్యాపిటల్ ఏ, ఫర్ ఎనీ మ్యాట్రిక్స్ క్యాపిటల్ ఏ అంటే క్యాపిటల్ ఏ అనేది ఎటువంటి మ్యాట్రిక్స్ అయినా కావచ్చు. ఇప్పుడు చెప్పే ప్రాసెస్. ఓకే, దెన్ వీ హ్యావ్ టు కన్సిడర్ మోడల్ మ్యాట్రిక్స్. కన్సిడర్ model matrix and it is denoted by capital P. Denoted by capital P. P గా డినోట్ చేస్తాం. ఓకే, అది ఎలా తీసుకోవాలంటే ఐగన్ వెక్టర్ అనేది కాలం వెక్టర్ కదా. అవును సార్. కాలం మ్యాట్రిక్స్ కదా. ఆ కాలం మ్యాట్రిక్స్ ని ఫస్ట్ కాలం గా రాయాలి. ఇక్కడ x2 సెకండ్ కాలం, x3 థర్డ్ కాలం గా రాస్తాం. అప్పుడు మనకు ఒక మ్యాట్రిక్స్ P వస్తుంది. Okay, this P is called as model matrix. Then find P inverse. Find P inverse. How to find P inverse? Adjoint P by det P కావచ్చు, లేకపోతే ఇంకొకటి కావచ్చు, ఇంకొకటి కావచ్చు. Adjoint P by det P. Okay, so అంటే adjoint of the matrix కావాలి, determinant of the matrix find out చేయాలి. Find out చేసిన తర్వాత we have to find P inverse AB. P inverse is nothing but మనకి ఇక్కడ వస్తుంది కదా P inverse, that is a P inverse. What is a matrix? Given matrix is A. Okay, sir. Okay, what is P? What are the P matrix we have here? Okay, Yes, sir. P inverse ఉంది, A ఉంది, P ఉంది. ఈ 3 మ్యాట్రిసెస్ ని మల్టిప్లై చేస్తే నీకు ఒక డయాగ్నల్ మ్యాట్రిక్స్ వస్తుంది. డయాగ్నల్ మ్యాట్రిక్స్ వస్తుంది. దట్ ఈజ్ డి అని తీసుకుంటాం. సో ఆ డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఎలా వస్తుంది అంటే ఇట్ ఈస్ ఏ 3 by 3 మ్యాట్రిక్స్. ఇట్స్ ఏ 3 by 3 మ్యాట్రిక్స్. ద డయాగ్నల్ ఎలిమెంట్స్ మస్ట్ అండ్ షుడ్ బి
lambda 1, lambda 2, and lambda 3. What are lambda 1, lambda 2, lambda 3? Eigen values. అవే ఐగన్ వాల్యూస్ ఇక్కడ వస్తాయి. 0, 0, అన్ని ఇస్తాయి ఐగన్ వాల్యూస్ ఎట్లైనా వస్తాయి అంటే ఐగన్ వాల్యూస్ వచ్చేస్తాయి కదా నీకు. ఇవి 3 మల్టిప్లై చేస్తే మనకి ఒక డయాగ్నల్ మ్యాట్రిక్స్ వస్తుంది. ఆ డయాగ్నల్ మ్యాట్రిక్స్ లో డయాగ్నల్ ఎలిమెంట్స్ కూడా వచ్చేది ఐగన్ వాల్యూసే. సో ఏం చేయాలంటే ఇక్కడ P ఇన్వర్స్ ఈక్వల్స్ టు AP అని రాసి P ఇన్వర్స్ మ్యాట్రిక్స్ రాయి ఇంటూ ఏ మ్యాట్రిక్స్ రాయి ఇంటూ P మ్యాట్రిక్స్ కూడా రాయి. రాసిన తర్వాత డైరెక్ట్ గా ఈ స్టెప్ రాసి నువ్వేం ఆలోచించదు, ఇంకేం క్యాల్కులేషన్స్ చేయొద్దు. lambda 1, lambda 2, lambda 3 డయాగ్నల్ ఎలిమెంట్స్ లో పెట్టి రిమైనింగ్ అన్ని జీరోలు పెట్టి ఆ lambda 1, lambda 2, lambda 3 ఏ ఆర్డర్ లో తీసుకోవాలి అనేది ఇంపార్టెంట్. నువ్వు ఇక్కడ x1 రాస్తున్నావు కదా, x1 వచ్చేసి x1 కి వచ్చేసి ఐగన్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 2 అనుకో, ఇది 5, ఇది 8 అనుకో. సో ఇక్కడ వచ్చేసి 2, ఇక్కడ వచ్చేసి 5, ఇక్కడ వచ్చి 8 వస్తుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కాదు, ఇలా కాదు, ఇలా కాకుండా నువ్వు వచ్చిన వేలో కాకుండా ఇంకో వేలో తీసుకున్నావు. ఇక్కడ వచ్చేసి 8, 5, 2గా రాసావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ P మ్యాట్రిక్స్ లో రాసిన ఐగన్ వెక్టార్స్ x1 is the eigenvector corresponding to eigenvalue 8, x2 is the eigenvector corresponding to eigenvalue 5, x3 is the eigenvector corresponding to eigenvalue 2 అని రాసావు. సో అప్పుడు నీకు వచ్చే మ్యాట్రిక్స్ ఏమవుతుంది అంటే 8, 5, 2 అవుతుంది. అర్థమైందా? నీకు ఇక్కడ P మ్యాట్రిక్స్ లో ఐగన్ వెక్టార్స్ ఏ ఆర్డర్ లో తీసుకుంటావో అదే ఆర్డర్ లో ఐగన్ వాల్యూస్ వస్తాయి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ వెరీ lengthy process in this model is after finding eigenvalues and eigenvectors easily you can write model matrix. Model matrix ఈజీగా రాస్తావు, కానీ P ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయటమే ఇంపార్టెంట్. అడ్జాయింట్ P బై డెట్ P చేయటం వచ్చా నీకు? ఐడియా ఉందా? సరే ఒకసారి చెప్పండి సార్. సరే, నీ క్యాల్కులేటర్ ఉందా నీ దగ్గర? సైంటిఫిక్ క్యాల్కులేటర్ అది ఓపెన్ చేయి, చెప్తా ఎట్లాగో. సరే, ఒక ప్రాబ్లం తీసుకున్నప్పుడు చెప్తాను. ఓకే, సో అడ్జాయింట్ P బై డెట్ P చెప్పాను, P ఇన్వర్స్ క్యాల్కులేటర్ని యూజ్ చేస్తూ చేయడం చెప్తా. మహా అయినా 1 మార్క్ తీసేస్తారేమో. డిటర్మినెంట్ ఆఫ్ P కూడా ఫైండ్ అవుట్ చేసి రాద్దాం అక్కడ. మీకు చెప్తాను ఎట్లా చేయాలో, దాన్ని బట్టి రాద్దు. క్యాల్కులేటర్ని యూజ్ చేసి రాద్దు. కాకపోతే క్యాల్కులేటర్లో ఏం చేస్తున్నావు అనేది గుర్తుంచుకోవాలి ఇప్పుడు నేను చెప్పేది. ఓకే, సో నౌ ఇది కేస్ 1. వాట్ ఈస్ కేస్ 2? కేస్ 2 అంటే ఇంకొక మెథడ్. అంటే ప్రతి ప్రాబ్లమ్ని ఈ 2 వేస్లో ఏదో ఒక వేలో చేద్దామన్న కాన్ఫిడెన్స్ అయితే లేదు, అన్న రూల్ అయితే ఏం లేదు. ఇచ్చిన ప్రాబ్లమ్ ఏ మ్యాట్రిక్స్ అయినా కూడా ఈ మెథడ్ యూజ్ చేస్తాం. ఫర్ ఎనీ మ్యాట్రిక్స్ క్యాపిటల్ ఏ అయితే ఈ మెథడ్ యూజ్ చేస్తాం. బట్ ఇఫ్ గివెన్ ఇఫ్ క్యాపిటల్ ఏ ఈజ్ ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయితే ఈ మెథడే యూజ్ చేయాలి, ప్రీవియస్ మెథడ్ చేయకూడదు. ఓకేనా? సో సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయితే ఏం చేయాలి? ఓకే, ఫస్ట్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయితే we have to check x1, x2 and x3 are mutually orthogonal vectors or not. Okay, sir. మ్యూచువల్లీ ఆర్థోగోనల్ వెక్టార్స్ ఎలా అవుతాయి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడే చెప్తా, ఎందుకంటే నీకు ఆ వర్డింగ్ అనేది ఇంపార్టెంట్.
ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ x1 వచ్చేసి ఇలా వచ్చింది 1 2 0. ఓకే, x2 వచ్చేసి -2 1 0 ఇలా వచ్చింది. Both are different vectors, ఓకే. but when can we say the product of these two things is mutually orthogonal అని ఎప్పుడు చెప్తామంటే ఇవి రెండు we have to take the dot product of these two vectors. ఓకే సార్. అంటే నువ్వు ఇక్కడ చాలా ప్రాసెస్ ఉంటుంది, నేను కరెక్ట్ వే చెప్పట్లేదు, నీకు షార్ట్ కట్ వేనే చెప్తున్నా. ఇక్కడ 1 ఉంది కదా, మల్టిప్లై 1 విత్ దిస్ -2. సో లెటర్ ఐ విల్ చేంజ్ కలర్. ఓకే, సో మల్టిప్లై 1 with -2. So what we'll get 1 into -2 plus అదే విధంగా ఈ 2ని 1తో మల్టిప్లై చేయాలి. ఓకే, 2 into 1 ప్లస్ ఇక్కడ ఉన్న 0ని ఇక్కడ ఉన్న వాల్యూతో మల్టిప్లై చేయాలి. 0 into 0. So what we will get 1 into -2 is -2 ప్లస్ +2 ప్లస్ 0. మొత్తం వాల్యూ ఎంత వస్తుంది? 0. x1 డాట్ x2. ఇది ఈ రెండిటి యొక్క ప్రొడక్ట్ 0 అయితే దెన్ therefore x1 and x2 are mutually orthogonal. ఓకే. ఆర్ ఆర్థోగోనల్. ఆర్థోగోనల్ అవుతాయి. సో ఇప్పుడు ఇక్కడ 3 వెక్టార్స్ ఉన్నాయి. 3 వెక్టార్స్ మ్యూచువల్లీ ఆర్థోగోనల్ అంటే ఏం చెక్ చేయాలి అంటే x1 x2 చెక్ చేయాలి. యూ హ్యావ్ టు చెక్ x1 x2 x3 x1 x3 x2 x3 and also you have to check x1 and x3 or x3 and x1 anything. సో ఇవి 3 చెక్ చేస్తేనే, మూడిటి వాల్యూ 0 అయితేనే ఈ ప్రొసీజర్ చేయాలి. ఓకే, 99% ఈ మోడల్లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని 0లు అవుతాయి. రేర్ కేసెస్ 0లు అవ్వవు. అది ఏ కేసులో కూడా నేను చెప్తాను. ఏ కేసులో 0లు అవ్వవు అంటే ఒక్క ఐగన్ వాల్యూ రిపీట్ అయింది అనుకో. నిన్న మనం ఒక ప్రాబ్లం చెప్పాం, అందులో -3 2 సార్లు వచ్చింది, అవునా? -3కి 2 ఐగన్ వెక్టార్స్ వస్తాయి, అవునా? ఆ 2 ఐగన్ వెక్టార్స్ మాత్రమే 0 అవ్వని ఛాన్సెస్ ఉంటాయి. ఆ 2 ఐగన్ వెక్టార్స్ని డాట్ ప్రొడక్ట్ చేస్తే x1 x2 వచ్చినాయి. ఆ x1 x2ని డాట్ ప్రొడక్ట్ చేస్తే 0 అవ్వకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. 0 అవ్వకపోతే ఏం చేయాలనేది తర్వాత ప్రాబ్లమ్స్లో చూద్దాం. ఓకే, సో హియర్ దిస్ ఈస్ what is the process? So what we considered here, మోడల్ మ్యాట్రిక్స్ కన్సిడర్ చేసుకున్నాం. ఎప్పుడు ఫర్ ఎనీ మ్యాట్రిక్స్ ఏ, ఇక్కడ కూడా మోడల్ మ్యాట్రిక్స్ కన్సిడర్ చేసుకోవాలి. వాట్ ఈస్ దట్ మోడల్ మ్యాట్రిక్స్? మోడల్ మ్యాట్రిక్స్, కన్సిడర్ మోడల్ మ్యాట్రిక్స్. Model matrix. Model matrix is denotes with P. P is equals to ఇక్కడ E1 E2 E3 అని చెప్తున్నా. మనం ఇందాక ఏం చెప్పాం? x1 x2 x3, కానీ ఇక్కడ E1 E2 E3. వాట్ ఈజ్ E1 E2 E3? వేర్ E1 ఈక్వల్స్ టు x1 బై నార్మ్ ఆఫ్ x1. నార్మ్ ఆఫ్ x1 అనేది కూడా తెలియాలి మీకు. E2 ఈజ్ ఈక్వల్స్ టు x2 by norm of x2. E3 equals to x3 by norm of x3. Okay, x, what is this norm of x1? For example, ఇక్కడ మనకి మ్యాట్రిక్స్ x1 ఉందనుకో, ఎగ్జాంపుల్ ఏదైతే రఫ్ సైడ్ చెప్పాను. సో దీనికి నార్మ్ ఆఫ్ x1 వచ్చేసి ఏమవుతుందంటే, what are the values of x1? 1 2 0. Take the squares of these values, 1 square, 2 square and 0 square. Add all the things and apply square root. Okay, square root of 1 plus 4 plus 0 is nothing but root 5. Root 5 is the answer. Okay, so x1 ki ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161
1 2 0 ఈ ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా √5 తో డివైడ్ చేయి. ఓకే ఏమవుతుంది అప్పుడు? 1/√5, 2/√5, 0. దట్ ఈస్ ద ఫస్ట్ కాలమ్ ఆఫ్ అవర్ పి మ్యాట్రిక్స్. దట్ ఈస్ ద అవర్ ఫస్ట్ కాలమ్ ఆఫ్ పి మ్యాట్రిక్స్ అవుతుంది. సో వన్స్ అగైన్ రిపీటింగ్, better I am using pink color. Okay, so this is x1. Norm of x1 we have to find like this. After finding norm of x1, we got √5. Divide each and every element of x1 with √5. So we will get 1/√5, 2/√5, and 0/√5 is 0. Okay, these elements we have to take as the first column of our P matrix. First column ga raskoవాలి. This is the thing. Okay. Now, after completion of P matrix, మనం ప్రీవియస్ ఏం చేసాం? ప్రీవియస్ మెథడ్లో P ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, కానీ ఇక్కడ P మ్యాట్రిక్స్ ఏదైతే ఉంటుందో, వాట్ ఎవర్ వీ గెట్ P మ్యాట్రిక్స్, దట్ P మ్యాట్రిక్స్ ఇస్ ఏ diagonal orthogonal matrix where P is an orthogonal matrix. Okay. Orthogonal matrix అంటే using the definition we can say that P inverse equals to P transpose. సార్ ఇప్పుడు మనకి 1/√5, 2/5, 0/5 వస్తుంది కదా సార్? అవును, అవి P లో పెట్టేస్తారు. మ్యాట్రిక్స్ ఫామ్ లో రాసుకుంటారు సార్? P లో ఫస్ట్ కాలమ్ గా రాస్తావు. అట్లానే x2 కి ఫైండ్ అవుట్ చేస్తాం, సెకండ్ కాలమ్ గా రాస్తావు P లో. ఇక్కడ ఓకే, అర్థమైంది. ఇక్కడ P ఉంది కదా, ఇందులో ఫస్ట్ కాలమ్ వచ్చేసి x1 తో రాస్తావు, సెకండ్ కాలమ్ వచ్చేసి x2 తో రాస్తావు, థర్డ్ కాలమ్ వచ్చేసి x3 తో రాస్తావు. అంటే నీకు వాల్యూసే కాదు, ఫ్రాక్షన్స్ ఉంటాయి P మ్యాట్రిక్స్ లో ఇక్కడ. ఓకే, సో వేర్ P ఈజ్ అన్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ ఎందుకు అవుతుంది అంటే x1, x2, x3 ఆర్ మ్యూచువల్ ఆర్థోగోనల్ వెక్టర్స్ అయినాయి కాబట్టి దానికి కరస్పాండింగ్ గా ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అవుతుంది. So it will be P inverse equals to P transpose. Okay, now what we need to find in our procedure? Find P inverse AP kada. sir. P inverse AP. P inverse etla find out chestam? Adjoint P by det P in the previous case. Kani ee case lo em chestam? P transpose వచ్చిన P matrix కి ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేసేస్తే P ఇన్వర్స్ అయిపోతుంది. చాలా సింపుల్ వే హౌ టు ఫైండ్ P ఇన్వర్స్ హియర్. సో నథింగ్ బట్ P ట్రాన్స్పోజ్ AP అని రాస్తున్నాం. P ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ రాస్తాము ఇక్కడ. ఓకే, ఏ మ్యాట్రిక్స్ రాస్తాము? P మ్యాట్రిక్స్ రాస్తాం. ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే కూడా వచ్చే మ్యాట్రిక్స్ ఏంటిది? D. వాట్ ఇస్ ద D మ్యాట్రిక్స్? వాట్ ఇస్ ద D మ్యాట్రిక్స్? ఆల్రెడీ డిస్కస్ చేసాం. సేమ్ యాజ్ diagonal matrix with the diagonal elements are simply eigenvalues lambda1, lambda2, lambda3. This is the procedure. Okay, so first let me finish problem on this, one problem on this. ఆ తర్వాత వేరే ప్రాబ్లం కలుద్దాం. సో నీకు ఏ ప్రాబ్లం చెప్పను? కేస్ 1 లో చెప్పనా, కేస్ 2 లో చెప్పనా? సార్ నా బుక్ ఓపెన్ చేసిన సార్, దొరికింది అది. ఓకే, రైట్. దాంట్లో P adjacent P by det P అడిగారు సార్. adjacent P inverse P transpose AP na P inverse AP na first case sir. Case 1 P inverse AP na adjoint P by det P ఫార్మ్. సరే, నీ దగ్గర ఉన్న ప్రాబ్లమే చెప్పు, అదే చేద్దాం. 1 minute.
మీరు చెప్పండి సార్, నేను చూస్తున్నా సార్. అది నాకు దొరకలేదు సార్ సమ్మ. హలో సార్, మీరే చెప్పండి సార్, సమ్ దొరకలేదు. One second. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తానంటే డ్యూ టు ద టైం కాన్స్టెంట్ నేను నీకు ఐగన్ వాల్యూస్ ఇచ్చేస్తా, ఐగన్ వెక్టర్స్ కూడా ఇచ్చేస్తా, మ్యాట్రిక్స్ ఇచ్చేస్తా. ఓకే, ఫర్ ద నేమ్ నీకు మెథడ్ అనేది అర్థం కావాలి. నీకు ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయడం వచ్చు కదా, ఓకేనా? సో నువ్వు ఏం చేయాలంటే క్లాస్ అయిపోయిన తర్వాత నేను ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ ఇచ్చేస్తా, కానీ నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి వాటిని, అవే వస్తున్నాయా లేదా చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాతనే నువ్వు ఈ ప్రాబ్లమ్ ని ప్రొసీజర్ కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, సో ఐఎమ్ టేకింగ్ హియర్, ఎందుకంటే మెథడ్ ఈజీ అవ్వడం, నీకు మనకి టైమ్స్ తక్కువ ఉంది కదా, సో దట్ సో -2 +2 -3 2 1 -6 -1 -2 and 0. Okay, -1 -2 and 0. This is a given matrix. Diagonalize cheyamantunnaru. First of all, is it a symmetric matrix? Check how to identify symmetric ka kada ela cheppali. చేస్తే సేమ్ రావాలి. ఫస్ట్ రో ఏముంది, -2 +2 -3. ఫస్ట్ కాలమ్ కూడా అదే ఉందా, -2 +2 -1. So it is not a symmetric matrix. Okay, so let A equals to this one. Okay, and A is not a symmetric matrix. Okay, not a symmetric matrix. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కాదు కాబట్టి ఏ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, కేస్ 1 ఫాలో అవ్వాలి. ఓకే, సో ఐఎమ్ గివింగ్ ప్రాక్టీస్ అని రాస్తున్నా, ఇది నువ్వు ప్రాక్టీస్ చేయాలి. ఐగన్ వాల్యూస్, ఐగన్ వాల్యూస్ ఆర్ lambda is equals to 5 -3 and -3. మనం ఇది నిన్న చేసిన ప్రాబ్లం అనుకుంటా కదా, -3 -3. ఓకే, కరస్పాండింగ్ ఐగన్ వెక్టర్స్, కరస్పాండింగ్ ఐగన్ వెక్టర్స్ వచ్చేసి క్యాపిటల్ X1 ఈక్వల్స్ టు, మనం -3 ఫస్ట్ చేసినట్టున్నాం, బట్ నేను ఇక్కడ ఈ ఆర్డర్ లోనే తీసుకుంటున్నా, ఎందుకంటే టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన ఆర్డర్ తీసేసుకుంటే ఐ మీన్ ఆల్రెడీ స్టార్ట్ చేసే కాబట్టి 1 2 -1. This is X1. Okay, X2 is 2 -1 and 0. X3 3 0 1. Okay, These are the X1 X2 X3 values. So ఇవి నువ్వు చెక్ చేయాల్సిన పార్ట్. ప్రాక్టీస్, ఇది నువ్వు ప్రాక్టీస్ చేయి. Okay, so now I am going to find a modal matrix. Consider modal matrix. ఎందుకు ఇలానే కన్సిడర్ చేసుకోవాలి, because of it is not a symmetric matrix. Consider modal matrix capital P equals to, ఏమని తీసుకోమని చెప్పాను, X1 X2
x3. x3. ఓకే, సో ఇలా తీసుకోమని చెప్పా. ఇప్పుడు x1 x2 x3 ఏమవుతాయి ఇక్కడ పెట్టేస్తే 1 2 -1 2 -1 ఫస్ట్ కాలమ్, సెకండ్ కాలమ్ 2 -1 0 3 0 0 1. 1. This is a model matrix capital P. What we need to find here? P inverse. For finding P inverse, what we need to find? Adjoint P by det P. Okay. So P inverse equals to adjoint P by det P. Okay. So ఏం చేస్తామంటే 1 by నేను నీకు షార్ట్ కట్ చెప్పేస్తున్నాను, ఎందుకంటే నీకు కరెక్ట్ వే చెప్పనా లేకపోతే క్యాల్కులేటర్ యూజ్ చేసి చెప్పనా? నువ్వు కరెక్ట్ వే చెప్పినా మర్చిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, బట్ క్యాల్కులేటర్ మాత్రం గుర్తుంచుకోవాలి ఎట్లా చేస్తున్నావు. ఏం చెప్పను, క్యాల్కులేటర్ చెప్పనా కరెక్ట్ వే చెప్పనా? క్యాల్కులేటర్ చెప్పండి. ఓకే, క్యాల్కులేటర్ తీసుకో. తీసుకున్నా సార్. ఇన్ యువర్ క్యాల్కులేటర్ ప్లీజ్ ప్రెస్ మోడ్, సారీ నాట్ మోడ్, మోడ్ ప్రెస్ చేయి. మోడ్ ఆన్ బటన్ పక్కనే ఉంటుంది, అందులో 1 సెలెక్ట్ చేసుకో. 1 సెలెక్ట్ చేసుకో, కంప్యూటర్ మోడ్. ఓకే, షిఫ్ట్ మోడ్ ప్రెస్ చేయి మళ్ళీ. షిఫ్ట్ మోడ్ సార్. డిగ్రీ, డిగ్రీ అనేది ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్, అది క్లిక్ చేయి. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఒక మ్యాట్రిసెస్ ని మన క్యాల్కులేటర్ లో ఫీడ్ చేయాలి. మ్యాట్రిసెస్ ని క్యాల్కులేటర్ లో ఫీడ్ చేయాలి అంటే ఆల్రెడీ కొన్ని ఆపరేషన్స్ చేసి ఉండొచ్చు క్యాల్కులేటర్ లో, అందుకని క్యాల్కులేటర్ లో ఉన్న డేటా మొత్తం అరేంజ్ చేసే. ఫస్ట్ మ్యాట్రిసెస్ ఆపరేషన్స్ చేసే ముందు నువ్వు స్టెప్స్ కూడా రాసుకో పెన్తో. ఫస్ట్ ఏం చేయాలి, స్టెప్స్ రాసుకో పేపర్ మీద. ఏం లేవు సార్ అసలు. పెన్ను తీసుకొని రాసుకో అంటున్నాను స్టెప్స్. ఇప్పుడు నేను ఏదైతే స్టెప్స్ చెప్తున్నానో క్యాల్కులేటర్ లో చేసేది యాసిడ్ రాసుకో. ఫస్ట్ వచ్చేసి షిఫ్ట్ 9 ప్రెస్ చేయి. ఏమొస్తుంది చెప్పు నీకు? షిఫ్ట్ 9 క్యాల్కులేటర్ లో. నాకు 9 లేదు సార్, 8 దాకా. 9 ఉంటుంది చూడ క్యాల్కులేటర్ లో బాబు. షిఫ్ట్ 9 క్లియర్. ఓకే ఓకే, క్లియర్ వచ్చిందా? 1 క్లిక్ చేయి, సెటప్ ఎస్ అని కొట్టు. ఎస్ అంటే ఈక్వల్ సైన్ ప్రెస్ చేయాలి. ఓకే, దెన్ ప్రెస్ ఏసీ. అగైన్ సేమ్ ఆప్షన్ షిఫ్ట్ 9. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ ఏముంది? మెమరీ కూడా క్లియర్ చేసి అగైన్ షిఫ్ట్ 9. ఏముంది? ఆల్ ఉంది. 3 ప్రెస్ చేసి మొత్తం క్లియర్ చేసి అయిపోయింది. ఇప్పుడు నీ క్యాల్కులేటర్ లో ఎటువంటి డేటా కూడా సేవ్ చేసి లేదు. ఓకేనా? సో నౌ హౌ టు ఫీడ్ దిస్ P మ్యాట్రిక్స్ ఇంటూ యువర్ క్యాల్కులేటర్. ఓకే, ఫస్ట్ ఒక్క నిమిషం వెయిట్ చేయి, చెప్తా. ఎస్, ఇప్పుడు నీ క్యాల్కులేటర్ లో షిఫ్ట్ మోడ్ కి వెళ్ళు. సారీ, నాట్ షిఫ్ట్ మోడ్, సింప్లీ మోడ్ కి వెళ్ళు. ఆ మోడ్ లో ఏముంది మ్యాట్రిక్స్ కి? ఆప్షన్ నెంబర్ 6. రాసుకో పేపర్ మీద. మోడ్ ప్రెస్ చేసి 6 ప్రెస్ చేయాలి, మ్యాట్రిక్స్ లోకి వెళ్తావు. ఏమొచ్చింది? ఏమడుగుతుంది? మ్యాట్ ఏ, మ్యాట్ బి, మ్యాట్ సి. ఏదో ఒక మ్యాట్రిక్స్ తీసుకో. ఏది తీసుకుంటావు? జనరల్ గా 1 తీసుకో. మ్యాట్ ఏ
మ్యాట్ ఏ ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఎంత ఇక్కడ? ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ 3/3. 3/3. సో 1 సెలెక్ట్ చేసుకో. ఓకే సార్, 1 సెలెక్ట్ చేసిన. రాసుకుంటూ చేస్తూ ఉండు 2. ఓకే, 1 సెలెక్ట్ చేసుకో. ఇప్పుడు ఇక్కడ మ్యాట్రిక్స్ కనిపిస్తుందా నీకు? కనిపిస్తుంది సార్. ఇందులో 1 ఫస్ట్ వాల్యూ ఇస్ 1 అండ్ ప్లస్ ఈక్వల్ సైన్ ప్రెస్ చేస్తే సెకండ్ వాల్యూకి వెళ్తుంది. ఫస్ట్ సెకండ్ కాలం 2. అలాగా మ్యాట్రిక్స్ మొత్తం ఫీడ్ చేసి ఆగు లాస్ట్ వాల్యూ దగ్గరికి వచ్చి. కొట్టినా సార్. ఓకే, లాస్ట్ వాల్యూకి వచ్చి కూడా ఎంటర్ కొట్టావు కదా. నీకేం కనిపిస్తుంది కింద వాల్యూ? లాస్ట్ వాల్యూ మ్యాట్రిక్స్ లో కదా, మ్యాట్రిక్స్ కింద 1 కనిపిస్తుందా? ఇప్పుడు షిఫ్ట్ ప్రెస్ చేసి RCL అని ఒక బటన్ ఉంది 7 పైన. RCL పైన ఎల్లో కలర్ లో ఏం కనిపిస్తుంది? STO గోల్డ్ కలర్ లో కనిపిస్తుందా? ఉంది సార్, STO. అంటే ఈ షిఫ్ట్ ప్రెస్ చేసి RCL ప్రెస్ చేస్తే ఈ మ్యాట్రిక్స్ అనేది మన క్యాల్కులేటర్ లో ఏ మ్యాట్రిక్స్ లో సేవ్ అవుతుంది. ఓకేనా? రాసుకో అక్కడ. ఈ మ్యాట్రిక్స్ మొత్తం ఎంటర్ చేసిన తర్వాత పేపర్ మీద రాసుకో. ఆఫ్టర్ ఎంటరింగ్ ద ఫుల్ మ్యాట్రిక్స్ ప్లీజ్ యూజ్ షిఫ్ట్ ప్లస్ RCL బటన్ in bracket STO okay sir. for storing matrix in the calculator. సో P matrix అనేది ఎక్కడ స్టోర్ అయింది? A లో స్టోర్ అయింది, గుర్తుంచుకో. ఓకేనా? సో ప్రెస్ AC బటన్. ఇప్పుడు మనకేం కావాలి? అడ్జాయింట్ A కావాలి. షిఫ్ట్ ప్లస్ STO ఒత్తాలా సార్? ప్రెస్ చేయాలి. ఒత్తినా సార్. ఒత్తిన తర్వాత AC బటన్ ప్రెస్ చేయాలి. AC బటన్ ప్రెస్ చేస్తా. ఇక్కడ నీకు సార్ మీద STO ఆప్షన్ పోయింది సార్. పోతుంది. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు నీకు ఈ డిటర్మినెంట్ ఆఫ్ P కావాలి, అంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ కావాలి నీ క్యాల్కులేటర్. ఓకే. ఫస్ట్ ఏం చేస్తావంటే ఈ డిటర్మినెంట్ ఆఫ్ P వచ్చేసి షిఫ్ట్ ప్రెస్ చేయి, 4 ప్రెస్ చేయి. 4 కి పైన ఏముంది చూడు, మ్యాట్రిక్స్ అని రాసిందా గోల్డ్ కలర్ లో. షిఫ్ట్ ప్రెస్ చేసి 4 ప్రెస్ చేయి. ఏమేమి వస్తున్నాయి చదువు? ఏం వస్తలేదు సార్. ఏం వస్తలేదా? మళ్ళీ ఒకసారి చెక్ చేయి. షిఫ్ట్ 4 కొట్టినా సార్, ఏం వస్తలేదు. ఏం వస్తలేదా? రెండు ఒకేసారి నొక్కకూడదు. షిఫ్ట్ నొక్కాలి, తర్వాత 4 నొక్కాలి. వస్తుంది సార్. ఏమొస్తున్నాయి? డిమ్, డేటా, మ్యాట్ ఏ, మ్యాట్ బి, మ్యాట్ సి, మ్యాట్ ఆన్సర్, డెట్, ట్రయాంగిల్, TRN వస్తుంది. TRN అంటే ట్రాన్స్పోజన్. ఓకేనా? సో ఇప్పుడు నీకు డెట్ కావాలి. డెట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ 7 ప్రెస్ చేయి. డెట్ కదా డిటర్మినెంట్. 7 ప్రెస్ చేసావు. ఇక్కడ మనకి ఏం కావాలి? మ్యాట్ P కావాలి. అంటే మన క్యాల్కులేటర్ లో ఏం కావాలి? మ్యాట్ ఏ కావాలి. మ్యాట్ ఏ కావాలి అంటే మనం ఆల్రెడీ స్టోర్ చేసింది ఇక్కడ తేవాలి. ఎట్లా తేవాలి? దానికోసం మరలా షిఫ్ట్ 4 ప్రెస్ చేయి. షిఫ్ట్ 4 సార్? షిఫ్ట్ 4 చేసిన. మ్యాట్రిక్స్ 3 అని వస్తాలా సార్? 3 ప్రెస్ చేయి. క్లోజ్ ద బ్రాకెట్ అండ్ సెలెక్ట్. ఎంత వచ్చింది డిటర్మినెంట్? 8 వచ్చింది. -8 వచ్చింది. -8 వచ్చింది. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే 1/- ఒక పని చేస్తా. డిటర్మినెంట్ ఆఫ్ P ఈజ్ ఈక్వల్స్ టు స్క్రీన్ మీద -8 అని రాశా. మనకి ఇప్పుడు అడ్జాయింట్ P కావాలి. అడ్జాయింట్ P నేను నీకు జనరల్ గా చెప్తా, ఇక్కడ క్యాల్కులేటర్ లో లేనట్టుంది ప్రాసెస్. ఓకే, సో జనరల్ గా చెప్తా. జనరల్ గా చెప్పే ముందు నీకు ఇప్పుడు ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేస్తా మ్యాట్రిక్స్ కి. ఓకే, సో షిఫ్ట్ 4 ప్రెస్ చేయి. మొత్తం క్లియర్ చేసేయాలా సార్? క్లియర్ చేసి వేసి ఏం చెప్తున్నానో రాసుకుంటూ ఉండు అండ్ వింటూ ఉండు. నువ్వు మళ్ళీ ఎందుకు రాసుకోమంటున్నా? నువ్వు ప్రాక్టీస్ చేయాలి. సో వన్స్ అగైన్ రిపీట్ హౌ టు ఫైండ్ ద డిటర్మినెంట్ ఆఫ్ A ఇన్ ద క్యాల్కులేటర్. ఫస్ట్ మనం షిఫ్ట్ మోడ్ ఒత్తి మ్యాట్రిక్స్ వెళ్ళాలి సార్. అది మ్యాట్రిక్స్ అంతా ఫీడ్ చేసి అయిపోయింది. అదంతా స్టెప్ రాసుకున్నావు.
ఓకే, ఇప్పుడు డెట్ ఏ ఫైండ్ అవుట్ చేయడానికి ఆల్రెడీ ఏ ఫీడ్ చేసేసావు మ్యాట్రిక్స్ క్యాల్కులేటర్ లో. షిఫ్ట్ 4 వచ్చి దాంట్లో డెల్టా 7 అని కొట్టి మళ్ళీ మనకి ఏ మ్యాట్రిక్స్ కావాలి సేవ్ చేసిన మ్యాట్రిక్స్ 3 వచ్చి ప్రాక్టీస్ క్లోజ్ చేసి ఈజీ క్వశ్చన్ కొడితే ఆన్సర్ వస్తుంది. ఓకేనా? సో అదే విధంగా ఇప్పుడు ఇన్వర్స్ కావాలి. ఇన్వర్స్ కావాలి అంటే షిఫ్ట్ 4 ప్లస్ చేయి. దేనికి ఇన్వర్స్ కావాలి? పీకి. మనకి పి అంటే ఏది? మ్యాట్ ఏ ఇక్కడ క్యాల్కులేటర్ లో. సో 3 ప్లస్ చేయి. మ్యాట్ ఏ వచ్చిందా సార్? షిఫ్ట్ 4 కొట్టమన్నారు. మ్యాట్ ఏ వచ్చింది. మ్యాట్ ఏ 3 వచ్చింది రైట్. ఓకే, మ్యాట్ ఏ వచ్చిందా? వచ్చింది సార్. దానికి ఎక్స్ పవర్ -1 అని ఒక ఆప్షన్ ఉంది చూడు. ఆన్ బటన్ కింద లాగ్ పక్కన మోడ్ కింద ఉంది కరెక్ట్ గా. అవును సార్, అవును. అది క్లిక్ చేయి కొట్టినా సార్. అండ్ ఈక్వల్ సైన్ ప్రెస్ చేయి. ఈక్వల్ టు ప్రెస్ చేయాలి సార్. 0 పాయింట్ అదేమేమో వచ్చింది సార్. ఒక్క నిమిషం చెప్తా. 0.125 వచ్చింది అవునా సార్? ఆ 0.125 కి సెలెక్ట్ చేసుకున్నప్పుడు కింద వాల్యూ 1/8 అది బై అన్నమాట. సింబల్ ఇట్లా ఉంది కదా చూడు, ఇక్కడ రాస్తున్నా 1 ఇలా వచ్చి 8 ఉంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ 1/8. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఒక లైన్ గ్యాప్ ఇచ్చి రాస్తున్నా. ఇది P ఇన్వర్స్ మ్యాట్రిక్స్ అన్నమాట. దట్ ఇంప్లైస్ P ఇన్వర్స్ ఈక్వల్స్ టు 1/8. ఓకే, నెక్స్ట్ ఏమొచ్చింది? 0.25. 0.25 అంటే ఎంత? 1/4 కింద చూడు. సరే, నెక్స్ట్ వాల్యూ ఎంత వచ్చింది? 1/8 1/4 3 ఓకే ఓకే సార్. నెక్స్ట్ వాల్యూ ఏముంది? -3/8. -3/8. నెక్స్ట్ వాల్యూ ఏముంది? 1/4. 1/4. నెక్స్ట్ -1/2. నెక్స్ట్ -3/4. నెక్స్ట్ -1/8. +1/8. ఓకే ఓకే, +1/8. నెక్స్ట్ +1/8. సార్ 1/4. 1/4. నెక్స్ట్ 5/8. 5/8. ఓకే, దిస్ ఈస్ P ఇన్వర్స్. ఓకే, నువ్వు P ఇన్వర్స్ డైరెక్ట్ గా రాసినా పర్వాలా. కాకపోతే ఏంటంటే నువ్వు ఇక్కడ అడ్జాయింట్ P ఫైండ్ అవుట్ చేయట్లేదు కదా, చేయనందుకు డెట్ P రాస్తావు. ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ మొత్తాన్ని కూడా, ఇందులో ఉన్న ప్రతి ఎలిమెంట్ ని కూడా -8 తో మల్టిప్లై చేస్తా. ఏమొస్తాయి చెప్పు? P ఇన్వర్స్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ని -8 తో మల్టిప్లై చేస్తా. 1 వస్తుంది, 2 వస్తుంది. వెయిట్ 1 కాదు, -1 వస్తుంది. 1 × 1/8 చేస్తారా సార్? 1/8 ని డిటర్మినెంట్ తో మల్టిప్లై చేస్తున్నా. -1 -2 +3 -2 1/4 కదా. 1/4 into -8 +4 +4 6. నెక్స్ట్ -1 -1 -2 -5. ఇది ఇప్పుడు నీకు దీన్ని సింప్లిఫై చేస్తే వచ్చే వాల్యూ, దీన్ని సింప్లిఫై చేస్తే వచ్చే వాల్యూ ఇదేనా కాదా చెక్ చేసుకో. ఇదే వస్తుంది. మనం రివర్స్ లో రాశాం. ఇప్పుడు నేను నీకు ఒక క్లారిటీ ఇస్తా ఎందుకు చేశాను ఇట్లాగా. యాక్చువల్ గా అడ్జాయింట్ P చేయాలి అంటే ప్రతి ఎలిమెంట్ కి కోఫాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 9 ఎలిమెంట్స్ ఉన్నాయి. 9 ఎలిమెంట్స్ కి కూడా కోఫాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏ ఒక్క చిన్న మిస్టేక్ అయినా ప్లస్లు మైనస్లు అయినా నీకు తేడా వస్తుంది. అందుకోసం నేను నీకు జనరల్ మెథడ్ చెప్పలేదు. జనరల్ మెథడ్ చెప్పకుండా ఈ మెథడ్ లో చెప్తున్నా. నౌ మనం ఏం చేసామంటే ఫస్ట్ డెట్ P ఫైండ్ అవుట్ చేశాం.
ఓకే డెట్ పి ఫైండ్ అవుట్ చేసి పి ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేసా, పి ఇన్వర్స్ రాసేసా, అయిపోయింది. ఓకే పి ఇన్వర్స్ రాసేసిన తర్వాత నీకు ఇక్కడ ఒక పాయింట్ ఉంది ఇది చూడు. దీని నుంచి అడ్జాయింట్ పి అంటే ఏమని రాయొచ్చు, క్రాస్ ప్రొడక్ట్ చేస్తే పి ఇన్వర్స్ ఇంటూ డెట్ పి, అంతేనా? అవును సార్. ఓకే, సో మనకి ఈ అడ్జాయింట్ పి కావాలి కాబట్టి 1/det p వాల్యూ రాసేసాను ఫస్ట్. రాసేసి అడ్జాయింట్ పి కావాలి. అడ్జాయింట్ పి కావాలంటే ఈ డెట్ పితో ఈ ప్రతి ఎలిమెంట్ ని కూడా మల్టిప్లై చేశా. మల్టిప్లై చేస్తే వచ్చిన మ్యాట్రిక్స్ అడ్జాయింట్ పి. సో ఇప్పుడు నువ్వు ఏం చేస్తావంటే ఎగ్జామ్ లో ఇట్లానే రాస్తావు. ఇట్లా రాస్తే ఏమవుతుంది, మార్క్స్ వేస్తారు. ఎందుకు రేరు? అడ్జాయింట్ పి చేసావు, డెట్ పి చేసావు, కానీ జనరల్ గా చేసావా? జనరల్ గా చేయాలి, క్యాల్కులేటర్ యూజ్ చేసావు. ఓకే, యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీ రాంగ్, యు ఆర్ షోయింగ్ ఆన్ పేపర్ సంథింగ్ యూ డిడ్ ఇట్. నువ్వు చేసినట్టుగా ఇక్కడ ప్రూవ్ చేస్తున్నావు, ఇక్కడ డిస్ప్లే చేస్తున్నావు, పి ఇన్వర్స్ వచ్చేసింది. ఓకేనా? సో పి ఇన్వర్స్ వచ్చింది. నౌ వాట్ వీ హ్యావ్ టు టేక్ హియర్, పి ఇన్వర్స్ ఏపీ కదా, టేక్ పి ఇన్వర్స్ ఏపీ. సో టేక్ పి ఇన్వర్స్ ఏపీ. P inverse AP equals to P inverse right first. What is P inverse? 1/8. 1/4 minus 3/8. 1/4 minus 1/2 minus 3/4. 1/8. 1/4. సార్ మీద రాసుకున్నట్టు రాసుకోదా సార్ 1/8 అట్లా? ఎక్కడ అదే రాసాం అంటే ఇప్పుడు మనం ఇట్లా డైరెక్ట్ కింద రాస్తున్నాం కదా సార్, మీదది మనము బయట 1/8 తీసుకొని రాసినాం కదా సార్. అవునయ్యా, ఇది పి ఇన్వర్స్ బాబు. ఒక్క నిమిషం చెప్తా సార్. అది పి ఇన్వర్స్, కింద ఉన్నది కూడా పి ఇన్వర్స్. ఇది పి ఇన్వర్స్. పి ఇన్వర్స్ 1/p వాల్యూ వచ్చేసి -8 కాబట్టి -8 పెట్టాము. ఇది అడ్జాయింట్ పి. నేను సపరేట్ గా ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసినట్టుగా క్రియేట్ చేస్తున్నా. నేను ఇక్కడ సిచ్యువేషన్ ఫస్ట్ అడ్జాయింట్ పి బై డెట్ పి ఫైండ్ అవుట్ చేసా. ఆ తర్వాత -1/8 తో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ మల్టిప్లై చేస్తే మనకి పి ఇన్వర్స్ వస్తుంది అని చెప్పన్న విధానంలో రాశాను. కానీ ఇది డైరెక్ట్ గా రాయాలంటే మనకు కష్టం అవుతుంది. డైరెక్ట్ గా రాసామనుకో పి ఇన్వర్స్ అని మార్క్స్ కట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్స్ నాట్ షూర్ బట్ దేర్ మే బి ఏ ఛాన్సెస్, మార్క్స్ కట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అర్థమైందా? సో దిస్ పి ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యూ. పి ఇన్వర్స్, ఈ పి ఇన్వర్స్ నే మనము అక్కడ రాశాను. ఎక్కడ కింద పి ఇన్వర్స్ కావాల్సింది. ఇప్పుడు ఏం కావాలి? ఏ కావాలి. వాట్ ఈస్ ఏ మ్యాట్రిక్స్? మనకి మీద ఉన్న మ్యాట్రిక్స్ -2 + 2 -3 -2 + 2 -3 చాటింగ్ చేస్తున్నా. చల్స్ లే సార్. 2 1 - 6 2 1 - 6 next -1 -2 0 -1 -2 0. ఇది ఏ మ్యాట్రిక్స్. అండ్ వాట్ ఈస్ పి మ్యాట్రిక్స్? పి మ్యాట్రిక్స్ కూడా కావాలి మనకి. పి మ్యాట్రిక్స్ ఎక్కడ ఫైండ్ అవుట్ చేసాం? మోడల్ మ్యాట్రిక్స్ అని రాసాం కదా, అదే పి మ్యాట్రిక్స్. వాట్ ఈస్ దట్ పి మ్యాట్రిక్స్? 1 2 3 2 -1 0 1 2 3 2 -1 0 -1 0 1. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఈ 3 మ్యాట్రిసెస్ ని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేయాలి అంటే ఎంతసేపు పట్టొచ్చు అప్రాక్సిమేట్లీ? చాలా టైం పడుతుంది. అంటే నువ్వు క్యాల్కులేటర్ లోనే ఎట్లయితే ఏ మ్యాట్రిక్స్, పి మ్యాట్రిక్స్, సి మ్యాట్రిక్స్ ఉన్నాయో, ఎట్లయితే పి మ్యాట్రిక్స్ ని ఏలో ఫీడ్ చేసామో అట్లానే ఫీడ్ చేసుకొని చేయాలి. ఓకే, కానీ నేను చేసేసిన తర్వాత ఆన్సర్ ఏమొస్తుంది? ఇది చేయడానికి 5 to 10 minutes మినిమం పడుతుంది. బాగా క్యాల్కులేటర్ మీద పట్టు ఉంటేనే ఈజీ అవుతుంది. ఓకే, సో ఇది నేను చేయకుండానే వాట్ ఆర్ ద ఐగన్ వాల్యూస్? ఇక్కడ x1 x2 x3 అని రాసాం. వాట్ ఈస్ x1? ఈజ్ ఐగన్ వెక్టర్ కరస్పాండింగ్ λ = 5. x2 is eigenvector corresponding to λ = -3. x3 is
ఐగన్వెక్టర్ కరస్పాండింగ్ టు ఐగన్ వాల్యూ లాంబ్డా ఈక్వల్స్ టు -3. సో 5 -3 -3 ఇదే ఆర్డర్ లో రాసేస్తాను నేను అక్కడ. 5 -3 -3 అయిపోయింది ప్రాబ్లం. సో P ఇన్వర్స్ AP is equals to ఏమని చెప్పాము, క్యాపిటల్ D. D is nothing but diagonal matrix అని చెప్పాము. ఆ D ని ఏమంటారంటే అంటే డైరెక్ట్ రాస్తే ఇస్తారంటారా సార్ మార్క్స్? ఇస్తారు. నువ్వు రాసా ఒకటి, నువ్వు P ఇన్వర్స్ ఇంటూ AP ఈక్వల్స్ టు 5000 -3000 -3 అని ఇది రాస్తే ఇవ్వరు. ప్రీవియస్ స్టెప్ కూడా రాయాలి, ఈ స్టెప్ కూడా రాయాలి. నువ్వు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసావు, ఈ స్టెప్ రాసి ఆ స్టెప్ రాయాలి. ఓకేనా? ఆ స్టెప్ రాసినాక ఈ స్టెప్ రాయాలి, లేకపోతే మార్క్స్. సో దిస్ ఈస్ హెన్స్ గివెన్ మ్యాట్రిక్స్ ఈస్ డయాగ్నలైజ్డ్. డయాగ్నలైజేషన్ ఆఫ్ డయాగ్నలైజ్ ద మ్యాట్రిక్స్ క్యాపిటల్ ఏ అంటే ఇచ్చిన మ్యాట్రిక్స్ ని డయాగ్నల్ మ్యాట్రిక్స్ గా రాయాలి. డయాగ్నల్ మ్యాట్రిక్స్ గా రాయటానికి మనం ఓన్లీ డయాగ్నల్ ఎలిమెంట్స్ నుంచి రిమైనింగ్ అన్ని జీరోలు పెట్టడం కరెక్ట్ కాదు, అది కాదు మెథడ్. దిస్ ఈస్ ద వే టు డూ ఇట్. ఓకే, so this is diagonalization process. Now I am going to discuss one problem on case 2. case 2 ని చెప్తా. ఈ case 2 మీద చెప్పిన దానికి ఆ ప్రాబ్లం కి కంటిన్యూషనే, అదే ప్రాబ్లం కి కంటిన్యూషన్ నేను క్వాడ్రాటిక్ ఫార్మ్స్ లో ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్ చెప్తా. ఓకే ఓకే, 1 సెకండ్, ఫ్యాకల్టీ కాల్ చేస్తున్నారు. ఓకే బాబు చెప్పండి సార్. చెప్పండి సార్. సో నౌ
I'll discuss one problem on case 2 of diagonalization. But అదే ప్రాబ్లము ఒక్కసారి సార్ నాకు డయాగ్నలైజేషన్ మీద ఒక ప్రాబ్లం ఫోటో పెట్టండి సార్, అంటే సాల్వ్డ్ సమ్ పెట్టమంటావా? కాకపోతే పెడతాను, బట్ ఐగన్ వెక్టర్స్ చేసుకో. ఎందుకు ఇది ఉంది కదా, ఈ ఫైల్ నీకు షేర్ చేస్తున్నా కదా, ఇది ఇది కాకుండా అంటావా? నాకు ఎట్లా అంటే ఒకసారి సాల్వ్డ్ ప్రాబ్లం చూస్తే నాకు అంటే పక్కా ఐడియా టైప్ లో వచ్చేసింది. ఓకే ఓకే, పెడతా. మీకు ఇప్పుడు ఇంకొకటి కావాలి, ఏది ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్ సమ్ ఆఫ్ స్క్వేర్స్. నీకు నిన్న ఇచ్చిన ప్రాబ్లంలో 6 -2 +2 -2 3 -1 2 -1 3 సెకండ్ ప్రాబ్లం కదా అది? అవును సార్, అవును. ఆ ప్రాబ్లం తీసుకొని చెప్తాను నీకు ఇక్కడ. సో అర్థమైందా ప్రీవియస్ మెథడ్? అర్థమైంది. కానీ అర్థం కావటమే కాదు, నువ్వు ఎగ్జామ్లో చేయగలగాలి కూడా. నేను ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్లో ఒక ప్రాబ్లం తీసుకొని చెప్పచ్చు డయాగ్నలైజేషన్ సెకండ్ మోడల్ మీద. కానీ నేను ఎటువంటి ప్రాబ్లం తీసుకుందాం అనుకుంటున్నా అంటే, ఏ ప్రాబ్లం అయితే మనకి నెక్స్ట్ మెథడ్కి యూజ్ అవుతుందో అదే మెథడ్ కూడా ఇందులో కవర్ అయ్యేలాగా చెప్తామని అనుకుంటున్నా. అట్లానే చెప్తా. అక్కడ మెథడ్ అక్కడ సాల్వ్ చేసలేదు. సరే, 6 -2 +2 -2 3 -1 2 -1 and 3. 6 -2 +2 -2 3 -1 2 -1 and 3. ఓకే, ఈ మ్యాట్రిక్స్ని డయాగ్నలైజ్ చేయమంటున్నారు. ఇదే మ్యాట్రిక్స్ వచ్చేలాగా నేను ఇంకొక ప్రాబ్లం ఇస్తా తర్వాత. అంటే సేమ్ ప్రాసెస్ ఇప్పుడు ఏదైతే చెప్తానో యాజ్ ఇట్ ఈస్ చేయడమే అన్నట్టు. ఓకే, సో హలో సార్, వింటున్నా సార్. ఓకే, రైట్. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ద డైరెక్ట్ ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్. ఓకే, బట్ ఈ ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ నేను డైరెక్ట్గా ఎందుకు ఇస్తున్నానంటే, నువ్వు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసిన తర్వాత కరెక్ట్ వస్తున్నా లేదో వెరిఫై చేసుకోవాలి నువ్వు అది. ఓకే, లెట్ క్యాపిటల్ A ఈక్వల్స్ టు దిస్ అ మ్యాట్రిక్స్ అండ్ వేర్ క్యాపిటల్ A ఇస్ ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుందా కాదా చెప్పు. సార్ ఇదా సార్? కాదు సార్, అయితే సార్ 6 -2 +2 ఫస్ట్ రో ఫస్ట్ కాలం కూడా అయ్యే ఉన్నాయి కదా. 6 -2 +2. సెకండ్ రో తీసుకో -2 3 -1 సెకండ్ కాలం కూడా అదే ఉంది కదా. థర్డ్ రో తీసుకో 2 -1 3 2 -1 3 థర్డ్ కాలం కూడా అట్లానే ఉంది. సో ఈజ్ ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సిమెట్రిక్ మ్యాట్రిక్స్. నా అక్షరాలు ఏమైనా పెద్దగా రాస్తున్నానా, చిన్నగానే ఉన్నాయా? నార్మల్. ఓకే, మీకు ఫోన్లోనూ ల్యాప్టాప్లోనూ కాబట్టి అట్లా అనిపిస్తుండొచ్చు. వేర్ ఏ ఈజ్ ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఓకే, అదర్వైజ్ క్లియర్లీ అనన్నా పెట్టుకో. క్లియర్లీ ఏ ఈజ్ ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ప్రాక్టీస్ అని పెడుతున్నా, ఇది నువ్వు ప్రాక్టీస్ చేయాలి. ఐగన్ వాల్యూస్ lambda is equals to 2 2 8. corresponding eigenvectors x1 equals to. సరే, సెకండ్ ప్రాబ్లం కాదు సార్, ఫస్ట్ ప్రాబ్లం. ఫస్ట్ ప్రాబ్లమేనా? ఓకే ఓకే, అదే నిన్న కావాలనే ఇది ఎతికి మరీ పెట్టినట్టు గుర్తు నాకు. 2 కదా. సో 1
2 0. This is one matrix x1 x2 equals to 0 1 1. హలో సార్ చెప్పండి, గుడ్ మార్నింగ్ చెప్పండి. బాబు x1 x2 x3 ఇట్లా వచ్చేసింది. హలో వినిపిస్తుందా? రైట్, x1 x2 x3 ఇట్లా వచ్చింది. సో ఇచ్చిన మ్యాట్రిక్స్ సిమెట్రిక్ కాబట్టి మన ప్రాసెస్ ఏది డయాగ్నలైజ్ చేయాలంటే కేస్ 2లో ఏమని చెప్పుకున్నాము? x1 x2 x3 మ్యూచువల్ ఆర్థోగోనల్ అవుతున్నా లేదా చూడాలి. మ్యూచువల్ ఆర్థోగోనల్ అవ్వకపోతే కన్వర్ట్ చేయాలి. ఓకేనా? సో మ్యూచువల్ ఆర్థోగోనల్ ఎలా చేయాలి? సో x1 x2 తీసుకుంటున్నాం. ఓకే సార్. x1 డాట్ x2, వాట్ ఇస్ ద ప్రొడక్ట్ ఆఫ్ దిస్? 1 0 0 0 2 ప్లస్ 2 ప్లస్ 0 ప్లస్ 2 వస్తుంది. ఈజ్ ఇట్ ఈక్వల్స్ టు 0? నాట్ ఈక్వల్స్ టు 0. సో x1 x2 x3 చూస్తా, ఒక్కటి 0 అవ్వకపోయినా కూడా చేయాల్సిందే. కానీ ఫర్ ద నేమ్ సేక్ ఏవి 0 అవుతున్నాయి ఏవి 0 అవ్వట్లేదు కన్ఫర్మేషన్ కోసం చూస్తున్నాం. x2 x3 తీసుకుంటే 0 ప్లస్ 1 into -1 is -1 plus 1 into 1 is 1. 0. So finally 0 అవుతుంది. ఓకే, నెక్స్ట్ x3 and x1 or x1 and x3 ఎట్లానో తీసుకో.
1 into 2 is 2 plus 2 into minus 1 is minus 2 plus 0 into 1 is 0. So 0 అవుతుంది. ఓకే, సో x1 x2 మ్యూచువల్ ఆర్థోగోనల్ అవ్వట్లేదు. అందువల్ల ఏం చేయాలి, ఈ రెండింటిని మ్యూచువల్ ఆర్థోగోనల్ గా కన్వర్ట్ చేయాలి. ఇవి ఆ మ్యూచువల్లీ ఆర్థోగోనల్ గా కన్వర్ట్ చేయడానికి ఒక చిన్న టెక్నిక్ యూజ్ చేస్తాను. ఓకే, వేర్ x1 and x2 are not mutually orthogonal vectors, not mutually orthogonal vectors, so we have to make them mutually orthogonal. మ్యూచువల్లీ ఆర్థోగోనల్ గా చేయాలి. మ్యూచువల్లీ ఆర్థోగోనల్ గా చేయాలి అంటే కొన్ని కేసెస్ ఉంటాయి ఇక్కడ. ఆ కేసెస్ ఎలా అంటే x1 x2 or eigenvectors of capital A corresponding to what is eigenvalue? Eigenvalue 2 1. Okay, corresponding to eigenvalue 2. ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకో. 2 2 8 వచ్చినాయి, 2కి 2 వస్తాయి, అవి రెండు x1 x2నే. నేనేం చెప్పాను ఇందాక, ఏదైతే ఐగన్ వాల్యూ రిపీట్ అవుతుందో దాని కరెస్పాండింగ్ గా వచ్చే ఐగన్ వెక్టార్స్ రెండు వస్తాయి, కానీ మ్యూచువల్లీ ఆర్థోగోనల్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పాను. సో ఈ ప్రాబ్లం లో మ్యూచువల్ ఆర్థోగోనల్ అవ్వాలా. మేబీ ఇంకొక ప్రాబ్లం కి వచ్చే ఐగన్ వెక్టార్స్ ఇట్లానే 3 -3 వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ దానికి వచ్చే ఐగన్ వెక్టార్స్ మ్యూచువల్ ఆర్థోగోనల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలా అని చెప్పి అన్ని అబవ్ అని చెప్పట్లా. దేర్ మే బి ఏ ఛాన్సెస్ ఐగన్ వాల్యూస్ ఏదైతే రిపీట్ అయినాయో దాని కరెస్పాండింగ్ గా వచ్చే ఐగన్ వెక్టార్స్ మాత్రమే మ్యూచువల్లీ ఆర్థోగోనల్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో దిస్ వన్. దీన్ని ఏం చేస్తానంటే నేను ఈ x1 x2 ఐగన్ వెక్టార్స్ కాబట్టి దీనికి కరెస్పాండింగ్ గా ఇంకొక ఐగన్ వెక్టార్ నేను ఎజ్యూమ్ చేసుకుంటా. ఇప్పుడు x1 x2 ఐగన్ వెక్టార్స్ కాబట్టి దీని కాంబినేషన్ లో వచ్చే ఒక ఐగన్ వెక్టార్, దీని కాంబినేషన్ లో ఇంకొక ఐగన్ వెక్టార్ నేను కన్సిడర్ చేసుకోవచ్చు. దీని కాంబినేషన్ లో ఇంకొక ఐగన్ వెక్టార్ కన్సిడర్ చేసుకోవచ్చు. లెట్ ఆల్ఫా x1 ప్లస్ బీటా x2 be an eigenvector of the same matrix capital A corresponding to eigenvalue, same eigenvalue. కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది సార్. చెప్తా. మనము ఒక కొత్త ఐగన్ వెక్టార్ ఒకటి ఫామ్ చేస్తున్నాం, ఆల్ఫా x1 ప్లస్ బీటా x2 అని. ఇవి రెండు దేంతో ఫామ్ చేస్తున్నా, x1 x2 తో ఫామ్ చేస్తున్నా. x1 x2లు ఐగన్ వెక్టర్ ఆఫ్ క్యాపిటల్ ఏ కరెస్పాండింగ్ టు విచ్ ఐగన్ వాల్యూ లాంబ్డా ఈక్వల్స్ టు 2. ఓకే, నేను ఏదైతే ఫామ్ చేస్తున్నానో ఆ వెక్టర్ కూడా ఐగన్ వెక్టరే అవుతుంది, కరెస్పాండింగ్ టు ద సేమ్ ఐగన్ వాల్యూ లాంబ్డా ఈక్వల్స్ టు 2. క్లియర్? ఓకేనా? నీ దగ్గర ప్యాంట్స్ ఉన్నాయి, షర్ట్స్ ఉన్నాయి. ఈ డిఫరెంట్ వేస్, ఒక షర్ట్ తీసుకుంటున్నావు, ఒక ప్యాంట్ తీసుకుంటున్నావు, నీకు సంబంధించినవే ఒక కొత్త పేరుగా ఫామ్ చేస్తున్నావు. లైక్ దట్ x1 తీసుకుంటున్నాము, x2 తీసుకుంటున్నాము, బోత్ ఆర్ బిలాంగ్స్ టు సేమ్ ఐగన్ వాల్యూ లాంబ్డా ఈక్వల్స్ టు 2. ఈ రెండింటిని యాడ్ చేసి ఒక సమ్ ఆల్ఫా అండ్ బీటా అనే నాన్ జీరో వాల్యూస్ తో మల్టిప్లై చేసి వీటిని యాడ్ చేసి ఒక వెక్టార్ వస్తుంది. ఆ వెక్టారే కొత్త పేరు, నథింగ్ బట్ కొత్త ఐగన్ వెక్టార్ అని చెప్తున్నా. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆ ఐగన్ వెక్టార్ ఫైండ్ అవుట్ చేస్తా. దేర్ఫోర్ ఆల్ఫా x1 ప్లస్ బీటా x2 ఈక్వల్స్ టు ఆల్ఫా ఇంటూ x1 ఈస్ 120. నువ్వు ఫోన్ ఛార్జింగ్ లో పెట్టావు, బట్ వాట్సాప్ అనేది ల్యాప్టాప్ లో ఉంది.
ల్యాప్టాప్ సార్ మీకు స్క్రీన్ షాట్ వద్దు 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 ఏమొద్దు జీరో వన్ వన్ బీకామ్ మెసేజెస్ వస్తున్నాయి సార్. Okay, x2. What is x2? 0, 1, 1. That x2 I am writing here. 0, 1, 1. So now multiply each and every element of first matrix with alpha. Multiply each and every element of second matrix with beta. Then what will get? Alpha, 2 alpha and 0 plus beta to multiply just same వస్తుంది 0 beta and also beta. ఈ రెండు యాడ్ చేస్తే ఏమొస్తుంది 2 alpha x1 plus beta x2. ఏమవుతుంది చెప్పు, రెండు మ్యాట్రిసెస్ని యాడ్ చేయి. ఆల్ఫా ప్లస్ 0 ఈజ్ ఆల్ఫా, 2 alpha plus beta and beta. ఓకే, ఇది ఒక కొత్త వెక్టర్. దిస్ ఈజ్ ఏ న్యూ వెక్టర్ విచ్ వీ ఫార్మ్డ్. కానీ ఆల్ఫాలు బీటాల్లో ఉంటే మనకి ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? అవ్వదు. ఆ వాల్యూస్ కావాలి. అర్థమవుతుందా? ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడానికి వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఈస్, మనకి x1 ఏంటి, x2 ఏంటి, 1 0 1 2 0 0 1 1. ఓకే, ఈ రెండిట్లో ఒక వెక్టార్ తీసుకుంటా. ఏది తీసుకుందాం? x1 తీసుకుందామా, x2 తీసుకుందామా? యువర్ చాయిస్. ఏది తీసుకున్నా పర్వాలేదు. ఈ రెండిట్లో ఒక వెక్టార్ తీసుకొని ఈ వెక్టార్ ఏదైతే కొత్తగా ఫామ్ చేసామో దీంతో డాట్ ప్రొడక్ట్ చేస్తే 0 వస్తుంది అని తీసుకుంటాం. 0 వస్తుంది అని తీసుకుంటాం. సో ఇక్కడ నేను రాయబోయే స్టేట్మెంట్ ఇంపార్టెంట్. కన్సిడర్ alpha x1 plus beta x2, consider x1, ఒక్క పని చేస్తా, consider x1 and alpha x1 plus beta x2 are mutually orthogonal vectors. ఈ రెండింటిని కూడా మ్యూచువల్లీ ఆర్థోగోనల్ వెక్టర్స్ అని నేను కన్సిడర్ చేసేసుకుంటా. ఇవి రెండు మ్యూచువల్ ఆర్థోగోనల్ అవ్వాలి అంటే కండిషన్ ఏంటి మనకి? దట్ ఈస్, వాట్ ఈస్ దట్ కండిషన్? x1 dot product with alpha x1 plus beta x2 is equals to how much? 0. What is x1 vector? 1 2 0. I think same. 1 2 0. Okay, 1 2 0. This is x1 matrix. What is alpha x1 plus beta x2? Alpha 2 alpha plus 2 alpha plus beta and beta. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది చెప్పు? ఎట్లా మల్టిప్లై చేయాలి? ఫస్ట్ రో ఎలిమెంట్స్ని మల్టిప్లై చేస్తే ఆల్ఫా ప్లస్ 2 ఇంటూ 2 alpha plus beta ప్లస్ 0 ఈక్వల్స్ టు 0. దీని నుంచి మనం ఏం రాస్తాం? ఆల్ఫా ప్లస్ 4 alpha plus 2 beta equals to 0. That implies 5 alpha plus 2 beta equals to 0. ఓకే, ఒక్క ఈక్వేషన్తో మనం రెండు వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చా? ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎట్లా చేస్తాం? చేయలేం. రెండు వాల్యూస్ కావాలంటే రెండు ఈక్వేషన్స్ కావాలి, అవునా కదా? x2ని మళ్ళీ దీంతో దీన్ని ఏం చేస్తానంటే అలా కాదు, ఇట్లా రాస్తాను. సో వై ఐఎమ్ రైటింగ్ ఈస్ హియర్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు 2 beta ఈక్వల్స్ టు మైనస్ 5 alpha అని రాస్తా. బీటా ఈక్వల్స్ టు మైనస్ 5/2 alpha అని రాస్తా.
ఇప్పుడు నేను ఈ బీటాని తీసుకుపోయి మన కొత్త వెక్టార్ ఏంటిది ఆల్ఫా x1 ప్లస్ బీటా x2 లో సబ్స్టిట్యూట్ చేస్తా. ఓకేనా? సో సబ్స్టిట్యూట్ ఇన్ ఆల్ఫా x1 ప్లస్ బీటా x2 మ్యాట్రిక్స్. ఇది కొంచెం హెడ్ఏక్గా అనిపిస్తుంది, బట్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, డ్యామ్ షూర్ క్వశ్చన్ కూడా. Substitute in alpha x1 plus beta x2 matrix. So alpha x1 plus beta x2, ఇందులో alpha value as it is. Okay, alpha value as it is. 2 alpha plus beta. First matrix రాస్తాను. 2 alpha plus beta and also beta. అంతే కదా? So now alpha, what is beta? Minus 5/2 alpha. అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయి. 2 alpha minus 5/2 alpha and beta. Beta ప్లేస్ ఏం రాస్తాం? minus 5/2 alpha. సో సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది? ఆల్ఫా అండ్ అనదర్ వన్ ఈస్ 2ని 4/2గా రాసుకోవచ్చా? 2ని 4/2 రాసుకోవచ్చు. 4/2 minus 5/2, నథింగ్ బట్ minus 1/2. సో minus alpha by 2. Another one is minus 5/2 alpha. ఓకే, ఇలా వచ్చేసి ఇందులో నుంచి ఆల్ఫా కామన్ తీస్తే ఏమొస్తుంది? ఒక పని చేస్తా, నేను ఆల్ఫా కామన్ తీయాలి, -2 ఆల్ఫా కామన్ తీస్తా. ఎందుకు అనేది చెప్తాను నీకు ప్రాబ్లం సింప్లిఫై అవ్వడానికి. ఓకే, -2 ఆల్ఫాని కామన్ తీస్తున్నా. -2 ఆల్ఫా కామన్ తీస్తే ఫస్ట్ దాంట్లో -2 ఉందా? లేదు. -2 లేదు కాబట్టి డినామినేటర్ ఒక్క నిమిషం సారీ -2 ఆల్ఫా కాదు, -α/2ని కామన్ తీస్తా. -α/2ని కామన్ తీస్తే డినామినేటర్లో ఫస్ట్ ఎలిమెంట్లో -α/2 రావాలి అంటే ఏం చేయాలి? 1/2 రాయాలి. -2తో మల్టిప్లై చేయాలి. ఇవి రెండు మల్టిప్లై చేయి. ఇప్పుడు -α/2 ఇంటూ -2 ఆల్ఫా వస్తుందా? మనకు ఉందాదే కదా, ఆల్ఫానే కదా. ఓకే, సో ఇప్పుడు -α/2 కామన్ తీస్తే సెకండ్ ఎలిమెంట్ ఏమవుతుంది? 1 అవుతుంది. థర్డ్ ఎలిమెంట్ ఏమవుతుంది? 5 అవుతుంది. అంతే కదా. సో నౌ కన్సిడర్ x4 ఈక్వల్స్ టు, ఆల్రెడీ x1 x2 x3 అయిపోయినాయి, అందుకని దీన్ని x4 అనుకుంటున్నా. x4 ఏం తీసుకుంటా? -2 1 and 5 తీసుకుంటా. ఇప్పుడు మనం ఏ మ్యాట్రిసెస్, ఏ వెక్టార్స్ మ్యూచువల్ ఆర్తోగోనల్ అని కన్సిడర్ చేసుకున్నాం? ఒక్కసారి పైకి రా. కన్సిడర్ x1 and alpha x1 plus beta x2 ఆర్ మ్యూచువల్ ఆర్తోగోనల్ వెక్టార్స్. అంటే x1 ఇప్పుడు ఏదైతే వచ్చిందో x4 అవి రెండు మ్యూచువల్ ఆర్తోగోనల్ అని. ఓకేనా? సో నౌ ఐ యామ్ గోయింగ్ టు రైట్ ఆల్ ద 4 వెక్టార్స్ అగైన్. Therefore x1 equals to గుర్తు రావట్లే ఏంటో, సరే x4 ఈక్వల్స్ టు ఇది 1 2 0. x4 ఈక్వల్స్ టు -2 1 5 and x3 ఈక్వల్స్ టు -1 2 0. కరెక్ట్గా కదా చూసుకున్నాం. 1 2 0. x3 equals to 2 minus 1 plus 1. 2 minus 1 and plus 1. Or eigenvectors of capital A corresponding to, నేను ఎందుకంటే ఈ థియరీ రాస్తుంది చాలా ఇంపార్టెంట్. లాంబ్డా ఈక్వల్స్ టు 2 2 5 కదా, ఇంకోటి
5. సో ఇప్పుడు నువ్వు కావాలంటే మళ్ళీ చెక్ చేసుకో, నేను నీకు క్లూ ఇస్తున్నా. x1 x3 సారీ x1 x4 ఏమవుతుందో చెప్పు. 1 into -2 is -2. Okay, plus 2 into 1 is 2, plus 0 into 5 is 0. So finally 0. x4 dot x3 -2 into +2 is -4, plus +1 into -1 is -1, plus 5 into 1 is 5. -4 -1 is 5. 5 plus -5 plus 5 is 0. Next x1 and x3 ఇది ఆల్రెడీ మనం చేసాం, బట్ ఎనీ హౌ మళ్ళీ చేద్దాం. 1 into 2 is 2, plus 2 into -1 is -2, plus 0 into 1 is 0. So 2 minus 2 plus 0 is nothing but 0. మన కండిషన్ సాటిస్ఫై అయిందా? Therefore x1 x4 and x3 are mutual orthogonal vectors. Sorry, therefore better I'll change color. x1 x4 and x3 are mutually orthogonal vectors. So what we have to consider model matrix. Model matrix ఏం కన్సిడర్ చేసుకోవాలి? Capital P equals to x1 by norm of x1, x2 by norm of x2, e1 e2 e3 అని చెప్పాను, x3 by norm of x3. ఇక్కడ డైరెక్ట్ తీసుకున్నాం అంతే. సో మనకి ఇప్పుడు x1 కావాలి. x1 కావాలంటే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మనకి రిఫరెన్స్ కోసం అని ఇక్కడే రాసా 1 2 0. నార్మ్ ఆఫ్ x1 ఎంత అవుతుంది చెప్పు, ఇక్కడే ఫైండ్ అవుట్ చేసేద్దాం. అండ్ what is norm of x1? Norm of x1 equals to square root of, ఫస్ట్ దానికి ఒకదానికి రాస్తున్నా, ప్రతిమాన్ని డైరెక్ట్ రాస్తా, 2 square plus 0 square is nothing but √5. Norm of x2 square root of -2 whole square plus 1 square plus 5 square. 5 square is nothing but 25. 25 plus 1 square is nothing but 1. 26. 26 plus 4, 30. √30. Norm of x3 square root of 2 square plus -1 whole square plus 1 square. So nothing but square root of 4 plus 1 plus 1, 6, √6. ఓకే, అంతే కదా. సో ఈ వాల్యూస్ని నేను డైరెక్ట్గా రాస్తా. ఇప్పుడు x1లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటినీ నార్మ్ ఆఫ్ x1 తో డివైడ్ చేయాలి అంటే √5 తో డివైడ్ చేయాలి. సో 1/√5, 2/√5 and 0 అవుతుంది. సో therefore p equals to 1/√5, 2/√5 and 0/√5 is nothing but 0. x2 ఏంటి, -2 plus 1 and 5, √30 తో డివైడ్ చేయాలి. -2/√30 plus 1 1/√30, నెక్స్ట్ 5 5/√30. నెక్స్ట్ x3 2 -1 plus 1, √6 తో డివైడ్ చేయాలి. 2/√6 -1/√6 plus 1/√6. దిస్ ఈస్ p మ్యాట్రిక్స్. ఇప్పటికి p వచ్చింది. ఇందాక p ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయడం కష్టం, p సింపుల్, కానీ ఇక్కడ p ఫైండ్ అవుట్ చేయడం కష్టం, p ఇన్వర్స్ సింపుల్. ఓకే, నౌ నేను నీకు ప్రొసీజర్లో చెప్పా, ఇది ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అవుతుంది క్లియర్గా, అండ్ it is an orthogonal matrix, and it is
ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. An orthogonal matrix. Using the definition, ఇప్పుడు మనకి ఏం కావాలి? P ఇన్వర్స్. సో నేను ఏం చేస్తానంటే డైరెక్ట్ గా P ఇన్వర్స్ ఏపీ తీసుకుంటా. P ట్రాన్స్పోజ్ రాయాలి, కానీ మనకి ఇప్పటికే చాలా టైం అయిపోయినట్టు. సో P ట్రాన్స్పోజ్ ఏపీ తీసుకుంటా డైరెక్ట్ గా. ఏం చేయాలి ఇప్పుడు? P ట్రాన్స్పోజ్ రాయాలి. హౌ టు రైట్ P ట్రాన్స్పోజ్? ఇంటర్చేంజ్ చేయి. 1/√5. ఫస్ట్ రో ఏంటిది? Pలో 1/√5 మైనస్, ఓకే. అదర్వైజ్ ఫస్ట్ కాలం ఏంటి? Pలో 1/√5, 2/√5, 0. దాన్ని ఫస్ట్ రోగా రాస్తున్నా, ట్రాన్స్పోజ్ చేస్తున్నాం కాబట్టి. అర్థమైందా? 2/√5 అండ్ 0. నెక్స్ట్ సెకండ్ కాలం ఏంటి? -2/√30, 1/√30, 5/√30. దాన్ని సెకండ్ రోగా రాస్తా ఇక్కడ. -2/√30, 1/√30 and 5/√30. అండ్ థర్డ్ కాలం ఏంటి? 2/√6 -1/√6 ప్లస్ 1/√6. దాన్ని థర్డ్ రోగా రాస్తా. 2/√6 -1/√6 ప్లస్ 1/√6. ఓకే, దిస్ ఈస్ P ట్రాన్స్పోజ్. ఏ మ్యాట్రిక్స్ రాస్తాం ఇట్లా, ఏ మ్యాట్రిక్స్ రాస్తాము, P మ్యాట్రిక్స్ కూడా రాస్తాం. వాట్ ఈస్ P మ్యాట్రిక్స్? ఎక్కడైతే పైది ఏదైతే ఉందో అది ఇక్కడ రాయాలి. ఇవి రాసిన తర్వాత వాట్ ఈస్ ద డయాగనల్ మ్యాట్రిక్స్ వి ఆర్ గోయింగ్ టు గెట్? టెల్ మీ. x1 x2 x3 are the x1 x4 x3 are the eigenvalues, sorry, eigenvectors corresponding to 2 to 5. సో ఏమవుతుంది చెప్పు? 2 to 5, 2 0 0 0 5 0 0 0 2 0 0 0 2 0 0 0 5. Hence given matrix reduced to diagonal form. This process. Once again, I'll repeat both the methods. Okay. Method 1, case 1 లో ఏం చేయాలంటే ఇచ్చిన మ్యాట్రిక్స్ కి ఐగన్ వాల్యూస్, ఐగన్ వెక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఐగన్ వాల్యూస్, ఐగన్ వెక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మోడల్ మ్యాట్రిక్స్ P తీసుకోవాలి. x1 x2 x3 ఈ ఐగన్ వెక్టర్స్ ని యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం గా రాయాలి. అది మోడల్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఈ మోడల్ మ్యాట్రిక్స్ వచ్చిన తర్వాత P ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. adjoint P by det P. ఓకే, డిటర్మినెంట్ ఆఫ్ P ఫైండ్ అవుట్ చేయాలి. P ఇన్వర్స్ కూడా మ్యాట్రిక్స్ ని క్యాల్కులేటర్ ని యూజ్ చేసేసి కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసిన తర్వాత P ఇన్వర్స్ వస్తుంది కదా, ఆ P ఇన్వర్స్ ని రాయాలి. రాసిన తర్వాత దెన్ వీ హావ్ టు టేక్ P ఇన్వర్స్ AP. P ఇన్వర్స్ AP చేయాలి. P ఇన్వర్స్ రాస్తాము, A రాస్తాము, P రాస్తాము. ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే మీకు ఒక డయాగనల్ మ్యాట్రిక్స్ వస్తుంది. ఆ డయాగనల్ మ్యాట్రిక్స్ మల్టిప్లై చేయకుండానే రాస్తాము. ఎట్లా రాస్తాము? ఏదైతే ఐగన్ వాల్యూస్ వచ్చినాయో వాటిని డయాగనల్ ఎలిమెంట్స్ గా ఈ డయాగనల్ మ్యాట్రిక్స్ లో రాసేస్తాం. రిమైనింగ్ ఆల్ ఎలిమెంట్స్ మస్ట్ బి 0. ఓకే, దిస్ ఈస్ కేస్ 1. కేస్ 2. కేస్ 1 ఎప్పుడు అప్లై చేయాలి? వెన్ ఎవర్ గివెన్ మ్యాట్రిక్స్ ఈజ్ నాట్ సిమెట్రిక్ అయితే, ఎనీ మ్యాట్రిక్స్ అని చెప్తాం, కానీ నాట్ ఎసిమెట్రిక్ అయితేనే చేస్తాం. ఓకే, సో కేస్ 2 ఎట్లా చేస్తామంటే, ఎప్పుడు చేస్తామంటే ఇచ్చిన మ్యాట్రిక్స్ సిమెట్రిక్ అయితే, ఇక్కడ ఇచ్చిన మ్యాట్రిక్స్ 6 - 2 + 2 is the first row as same as first column. -2 3 -1 is the second row as it is second column also. Third row, third column same ఉన్నాయి కాబట్టి సో ఇట్ ఈస్ ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని చెప్తాను. ఓకే, లేదు అంటే 6 3 ని మనం ఏం చేయాలి? డయాగనల్ ఎలిమెంట్స్ ని మిర్రర్ అనుకోవాలి. పైన ఉన్న దాని మిర్రర్ ఇమేజ్ కింద ఉందా లేదా, కింద ఉన్న మిర్రర్ ఇమేజ్ పైన ఉందా లేదా అని చూసుకోవాలి. సేమ్ ఉంటే దెన్ వీ కెన్ సే ఇట్ ఈస్ ఎ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయినా అవ్వకపోయినా ఐగన్ వాల్యూస్, ఐగన్ వెక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాల్సిందే. కానీ నీకు ఇంత ప్రాసెస్ ఎప్పుడు ఉండదు అంటే, ఈ ప్రాసెస్ మొత్తం ఎప్పుడు ఉండదు అంటే డిఫరెంట్ ఐగన్ వాల్యూస్ వచ్చినాయి అనుకో, 1 2 8 వచ్చినాయి అనుకో, అప్పుడు నీ ప్రాసెస్ అంతా చేయాల్సిన అవసరం లేదు. నీకు వచ్చే ఐగన్ వెక్టర్స్ డామ్ ష్యూర్ మ్యూచువల్ ఆర్డర్ అయిపోతాయి. ఏం చెప్తున్నాను? డిఫరెంట్ ఐగన్ వాల్యూస్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ లో
ఐగన్ వాల్యూస్ డిఫరెంట్ అయితే, అన్ని ఐగన్ వాల్యూస్ 3 ఐగన్ వాల్యూస్ డిఫరెంట్ అయితే దానికి కరస్పాండింగ్ ఐగన్ వెక్టర్స్ ఏదైతే వస్తాయో అవన్నీ కూడా మ్యూచువల్ ఆర్థోగోనల్ అవుతాయి. మనం చేయాల్సిన అవసరం లేదు. అదొక కీ పాయింట్. అదృష్టం వల్ల మీకు అన్ని డిఫరెంట్ వచ్చినాయి అనుకో అయిపోతుంది. నేను అదే ప్రాబ్లం తీసుకొని చెప్పొచ్చు, బట్ ఐ నీడ్ టు కవర్ దిస్. ఫర్ కవరింగ్ దిస్ ఐ హ్యావ్ టు అగైన్ ఎక్స్ప్లెయిన్ దిస్ ఎవ్రీథింగ్. ఇది మొత్తం చెప్పాల్సిన అవసరం లేకుండా ఒకేసారి అది ఇది రెండు చెప్పేలాగా తీసుకొని చెప్తున్నాను. ఓకే, సో ఓకే, x1 x2 డాట్ ప్రొడక్ట్ చేసాము, x2 x3 డాట్ ప్రొడక్ట్ చేసాము, x1 x3 డాట్ ప్రొడక్ట్ చేసాం, బట్ x1 and x2 ఆర్ నాట్ ఈక్వల్స్ టు 0, where x1 x2 are not mutual orthogonal vectors. So x1 x2 are eigenvectors of capital A corresponding to lambda equals to 2. ఈ రెండింటికి కాంబినేషన్ లోనే ఇంకొక కొత్త ఐగన్ వెక్టర్ కన్సిడర్ చేసుకుంటా. ఓకే, ఆ ఐగన్ వెక్టర్ ఎలా తీసుకుంటా, ఆల్ఫా x1 ప్లస్ బీటా x2 కూడా ఐగన్ వెక్టర్ ఆఫ్ క్యాపిటల్ A కరెస్పాండింగ్ టు ద సేమ్ ఐగన్ వాల్యూ 2 అని రాస్తాను. ఈ స్టెప్ రాసిన తర్వాత ఈ స్టెప్స్ నేను జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకో. ఈ క్లాస్ లో ఇంపార్టెంట్ పాయింట్స్ మొత్తం రెడ్ కలర్ తో రాశాను. ఇంపార్టెంట్ పాయింట్స్ మొత్తం రెడ్ కలర్ లో రాశాను. ఓకే, సో ఆల్ఫా x1 ప్లస్ బీటా x2 ఫైండ్ అవుట్ చేశాము, ఇలా వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే మనము రెండు వెక్టర్స్ కావాలి, ఐగన్ వెక్టర్ లాంబ్డా ఈక్వల్స్ టు 2 కి. ఆ రెండు వెక్టర్స్ కూడా మ్యూచువల్ ఆర్థోగోనల్ ఉండాలి. అలాగా వచ్చిన వెక్టర్స్ లేవు కాబట్టి మనం కన్సిడర్ చేసుకుంటున్నాము x1 x2 లో ఏదో ఒకటే తీసుకో, రెండు తీసుకోకూడదు. x1 తీసుకున్నాను, రెండోది వచ్చేసి కొత్త వెక్టార్ తీసుకున్నాను. ఈ రెండు కూడా మ్యూచువల్ ఆర్థోగోనల్ వెక్టార్స్ అనుకుంటున్నాను. కన్సిడర్ x1 అండ్ ఆల్ఫా x1 ప్లస్ బీటా x2 ఆర్ మ్యూచువల్ ఆర్థోగోనల్. ఇవి రెండు మ్యూచువల్ ఆర్థోగోనల్ ఉన్నాయి అనుకుంటా. ఓకే అని తీసుకుంటా. మ్యూచువల్ ఆర్థోగోనల్ ఉండాలంటే రెండింటి యొక్క డాట్ ప్రొడక్ట్ 0 అవ్వాలి. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు ఒక ఈక్వేషన్ వస్తుంది. ఈ ఈక్వేషన్ నుంచి బీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ఫా రాస్తా. ఈ బీటా తీసుకుపోయి మళ్ళీ ఆల్ఫా x1 ప్లస్ బీటా x2 లో సబ్స్టిట్యూట్ చేస్తే టోటల్ ఈక్వేషన్ దట్ ఈస్ అ మ్యాట్రిక్స్ విల్ కన్వర్ట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ఫా. ఇలా వచ్చేసి ఈ ఆల్ఫా కామన్ తీస్తున్నా. ఆల్ఫా కామన్ తీస్తే 1 - 1/2 - 5/2. ఫ్రాక్షన్స్ ఎందుకు అనే ఉద్దేశంతో, ఎందుకు ఫ్రాక్షన్స్ తీసుకోలేదు నేను, మనము నార్మ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఫ్యాక్టర్స్ కి స్క్వేర్ ఫైండ్ అవుట్, ఫ్రాక్షన్స్ కి స్క్వేర్ ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ సింప్లిఫికేషన్ చేయడం కష్టం అవుతుంది. అందుకని నేను -α/2 ని కామన్ తీసా ఇందులో నుంచి. సో -2 1 5 అవుతుంది. ఈ -2 1 5 ని x4 అనుకుంటా. మన x2 ని మర్చిపోదాం, ఇంకా x2 ప్లేస్ లో x4 తీసుకుంటా. x1 x4 x3 ఆర్ ఐగన్ వెక్టర్స్ ఆఫ్ క్యాపిటల్ A కరెస్పాండింగ్ టు ద ఐగన్ వాల్యూస్ లాంబ్డా ఈక్వల్స్ టు 2 2 5. x1 x4 ఫైండ్ అవుట్ చేశాను, 0 వచ్చింది. x4 x3 ఫైండ్ అవుట్ చేశాను, 0 వచ్చింది. x3 x1 ఫైండ్ అవుట్ చేశాను, 0 వచ్చింది. వాటి కరెస్పాండింగ్ నార్మ్స్ కూడా ఫైండ్ అవుట్ చేశాను. x1 x4 x3 are mutual orthogonal vectors. Then consider model matrix P equals to x1 norm x1 x2 norm x2 x3 norm x3. P వచ్చేసింది, ఇది ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అవుతుంది. అది బ్లైండ్ గా అయిపోతుంది, మనం ఆ స్టెప్ రాయాలి కాకపోతే అంతే. P ఇన్వర్స్ AP ఈక్వల్స్ టు P ట్రాన్స్పోజ్ AP. P ఇన్వర్స్ P ట్రాన్స్పోజ్ ఎందుకు అయింది అనడానికి ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అనే వర్డింగ్ ఉండాలి. సో ఇవి 3 మల్టిప్లై చేయాలి, కానీ స్క్రీన్ మీద మాత్రం పేపర్ లో మాత్రం 3 వెక్టార్స్ 3 మ్యాట్రిసెస్ రాయాలి. 3 మ్యాట్రిసెస్ రాసి నువ్వు మల్టిప్లై చేయకుండానే ఈ ఆన్సర్ రాసేస్తావు. హెన్స్ డయాగ్నలైజబుల్. ఓకేనా, క్లియరా? సో నేను ఇప్పుడు కంటిన్యూ చేయను ఇంకా క్లాస్, కానీ నీకు మళ్ళీ 4 కా క్లాస్ సార్వి? హోంవర్క్ చేసేసావా సార్వి? చేయటం కాదు, నేను ఇప్పుడు ఇంకొకసారి మళ్ళీ ఇంకో గంట సేపు క్లాస్ తీసుకుంటా. ఇప్పుడు కాదు, విత్ ఇన్ 1.5 hour తర్వాత. ఎందుకంటే ఇవి ప్రాక్టీస్ చేయాలి నువ్వు. దీని మీద ప్రాబ్లమ్స్ నువ్వు 1/2 hour తర్వాత నాకు కాల్ చేసినా, సార్ నేను రెడీ సార్ అన్నా కూడా నాకు ఇబ్బంది లేదు. బట్ దీనికి లేదు, సరే ఇప్పుడు చెప్పను. నేను నీకు ఒక 2-3 ప్రాబ్లమ్స్ పెడతా. ఆ ప్రాబ్లమ్స్ అన్ని చెక్ చేసిన తర్వాత, చెక్ చేస్తావో చూస్తావో నీ ఇష్టం.
బట్ నేను మళ్ళీ 1కి తీసుకుంటా లేదంటే. ఓకేనా? ఎందుకంటే ఇందులో ఏ ఒక్క కీ పాయింట్ మిస్ అయినా నీకు నెక్స్ట్ మాత్రం అర్థం కాదు, కన్ఫ్యూజ్ అవుతావు. ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ అందుకోసమే నిన్న ప్రాక్టీస్ చేయమని చెప్పింది. నేను 2 ప్రాబ్లమ్స్ ఇచ్చి చేయమంది కూడా ది రీజన్ అది. నువ్వు ఏ ప్రాబ్లం తీసుకో, ఈ యూనిట్ లో ఏ ప్రాబ్లం తీసుకున్నా ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ కంపల్సరీ. నీకు ఈ ప్రాసెస్ అంతా అర్థమైతే నెక్స్ట్ ఇంకొక చిన్న కాన్సెప్ట్ చెప్తా. ఆ చిన్న కాన్సెప్ట్ కాదు, అది పెద్ద కాన్సెప్ట్, కానీ దాన్ని సింపుల్ గా చెప్పేస్తా. ఆ సింపుల్ గా ఎలా అనేది చెప్పాలి అంటే నీకు ఇది మొత్తం వచ్చి ఉండాలి. ఓకే, మనం మళ్ళీ 1కి కలుస్తాం. ఓకేనా? లంచ్ ఏ టైంలో తింటాను నువ్వు జనరల్గా? అయిపోయిందా?